హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చి వినాయక చవితి రోజుదనమాట. ఉల్లగడ్డలు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. కట్ చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కావాల్సిన పదార్థాలండి ఇవి: ఆవాలు, జీలకర్ర, వట్టిమిరకాయలు, కరివేపాకు అనమాట. చింతపండు ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. బ్యాళ్ళ రసం అయితే బాగుంటుందని చెప్పి బ్యాళ్ళు పక్కన పెట్టుకున్నానండి ఉడకబెట్టడానికి. ఇవి అయితే పప్పుకు సంబంధించినవి. బ్యాళ్ళు, పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, ఒక టమాటో, కొత్తిమీర వేస్తే బాగుంటుందని చెప్పి కొత్తిమీర వేస్తున్నానండి పప్పులో. ఇవి కావలసిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆలుగడ్డలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని ఫ్రై చేసుకుంటున్నాను తాలింపుకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేస్తున్నాను. మాది కొంచెం రోడ్ సైడ్ అనమాట ఇండ్లు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు నూనె కాగిపోయింది, ఆవాలు, జీలకర్ర వేశాను. అవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వట్టిమిరకాయలు, కరివేపాకు వేశాను, ఆనియన్స్ వేశాను. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి కదా, అందుకని సాల్ట్ వేసుకున్నానండి. ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నాను చూడండి ఫ్రైకి. ఇవి బాగా వేగిపోవాలన్నమాట. ఇప్పటికీ ఈ వీడియో 5 సార్లు డిలీట్ చేశానండి డిస్టర్బెన్స్ వల్ల. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాది ఇల్లు రోడ్ సైడ్ అనమాట, కాబట్టి ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి. పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి. ఈ పప్పుల పొడి వచ్చి వట్టిమిరకాయలు, కొబ్బరి, పప్పులు వేసి ఆడించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాము. ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పుకు స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి. కుక్కర్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బ్యాళ్ళకు కూడా ఇందులోనే ఉడకబెట్టేసుకుంటున్నానండి రసానికి. ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత కొన్ని బ్యాళ్ళు పక్కకు తీసి రసానికి ఎనుపుకొని పక్కన పెట్టుకుంటామండి. వాటితో రసం చేసుకుంటాము. ఇప్పుడు అమ్మ రసానికి వచ్చి పోపు పెడుతుంది చూడండి. ఆయిల్ వేసింది, ఆవాలు వేసింది, ఎర్రగడ్డలు వేసేసింది అనమాట, వట్టిమిరకాయలు. వీటిలోనే ఇలా కలియపెట్టేసేసి ఇందులో కొంచెము బ్యాళ్ళతో ఎనుపుకొని పెట్టుకొని ఉన్న ఆ రసాన్ని 2 గంటలు వేసి అట్లే ఎనిపేస్తుందండి. ఇందులో ఇంకా రసం పొడి ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఇదే సరిపోతుంది. కానీ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఇందులో పులుపు ఎక్కువగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది మమ్మీ. ఇప్పుడు పప్పు తిరువాత పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకునిందండి. అందులో ఆయిల్ వేసింది. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు వేసిందండి, ఆనియన్స్ వేసింది, వట్టిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసేసింది అనమాట. ఇప్పుడు బాగా కలియపెట్టుకోవాలి. పప్పు తర్వాత పెట్టేస్తుందండి. ఈ వీడియో కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి.